ఈ వీడియోలో మీకు యాక్షన్ ప్రో అన్బాక్సింగ్, దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్లు ఏంది, యాక్షన్ ప్రో నుండి దీనికి డేటా ఎట్లా కాపీ చేయాలనేది కూడా చెప్తా. మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్నా లేదా యూట్యూబ్ బిగినర్స్ అయినా స్టార్టింగ్ లో మీరు ఏ ఫోన్ యూజ్ చేయాలనేది కొంచెం డౌట్ ఉంటుంది కదా. ఈ వీడియోలో మీకు క్లారిఫై అవుతుంది, ఓకేనా. లాస్ట్ లో మీకు చెప్తా కంపల్సరీగా ఫోన్ల గురించి కూడా, ఓకేనా. అందరికి నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం DJI Action 4 మనం అన్బాక్సింగ్ చేసి దీని రివ్యూ కూడా చూద్దాం ఈ వీడియోలో. యాక్చువల్గా ఇది కొనాలనే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు, కేవలం మా వైఫ్ ఫోర్స్ అదేవిధంగా మా ఫ్రెండ్ సురేంద్ర అని ఉన్నాడు, అతని ఫోర్స్ వల్లనే ఇది కొన్నాను నేను. యాక్చువల్గా S25 Ultra కానీ iPhone 16 Pro Max కొందామనే ప్లాన్ ఉండే, బట్ మన దగ్గర డబ్బులు లేవు. మనకు వచ్చేది యూట్యూబ్ నుంచి చాలా తక్కువ అమౌంట్ వస్తాయి. పోయి నిన్ననే మనకు అమౌంట్ వచ్చినాయి, నిన్న September 24. సో నిన్న రాత్రి 8 o'clock బుక్ చేసిన, ఇప్పుడు మార్నింగ్ 12 వరకే ఎట్లా వచ్చింది 25th September. దీనికి బుక్ చేయడానికి మెయిన్ నాకు హెల్ప్ చేసిన సందీప్ కూడా నేను థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే అతని కార్డు ద్వారానే నేను ఈఎంఐలో పెట్టుకున్నా, అమెజాన్లో బుక్ చేసుకున్నా. ఇది SBI కార్డు ద్వారా మా ఫ్రెండ్ది. అది దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇంత ఫాస్ట్గా వస్తుందని నేను అనుకోలేదు, బట్ వచ్చేసింది చూడండి. బిల్స్ కూడా ఇచ్చిండు. నాకైతే 28,000 పడింది ప్రైజు, అంటే SBI కార్డు యూజ్ చేసిన. ఒకప్పుడు 36,000 అట్లా చూపెట్టేది, బట్ ఇప్పుడైతే రేట్ అయితే తగ్గింది అమెజాన్లో. నేను యూట్యూబ్లో చూసిన దీని అంటే ఎట్లా యూజ్ చేయాలనేది చాలా వీడియోలు, బట్ నాకు కూడా ఫస్ట్ టైమే చూసినట్టు 1 year వారంటీ అని ఇచ్చిండు. ఇక్కడ ఎక్కువ దీన్ని ఎవరు యూజ్ చేస్తారంటే బైక్ మీద వెళ్తారు కదా, మోటో వ్లాగర్స్, వాళ్ళు యూజ్ చేస్తారు. చాలా పెద్దగా ఉంది, ఇది అడ్వెంచర్ కాంబో అన్నట్టు. నాది బ్యాటరీలు 3 వస్తాయి దీంట్లో. ఇది సెల్ఫీ స్టిక్. సో ఇది ఓకే, ఇట్లా పైన చాలా పొడుగు, అమ్మో చాలా బాగుంది నిజంగా. గ్రిప్ కూడా బాగుంది. ఇక్కడ C టైప్ కేబుల్ ఒకటి ఇచ్చిండు చూడండి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది క్లిప్ అన్నట్టు, దీని కింద పెట్టుకోవడానికి బటన్ ఇక్కడ ప్రెస్ కానీ లైట్లు వెలుగుతూ ఉన్నాయి చూడండి. ఇది బ్యాటరీ చూడండి, మొత్తానికైతే 3 బ్యాటరీలు వస్తాయి ఇందులో. ఇప్పుడు మనం అసలైనది కెమెరా తీద్దాం. DJI ద బెస్ట్ క్వాలిటీ ఇస్తుంది అన్నట్టు. ఇప్పుడైతే డ్రోన్లు అయితే చాలా ఫేమస్ DJI, అదేవిధంగా మైకులు కూడా చాలా ఫేమస్ DJI బ్రాండ్, మామూలుది కాదు, ఇది చాలా పెద్ద బ్రాండ్ ఇది DJI. మంచిగా నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు ఏదన్నా బయట ఉన్నప్పుడు టైం ల్యాప్స్ అయితే మస్తు తీసుకోవచ్చు దీని ద్వారా. సో ఇది మన DJI Action 4. దీన్ని అయితే ఓపెన్ చేస్తాను చూడండి. ఓకే, ఇట్లా చేస్తే బ్యాటరీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం. ఓకే, బ్యాటరీ వేసిన. ఓకే, ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇటు సైడ్ చూస్తే కనుక దీనికి యారో సింబల్ ఉంది, ఇట్లా కింది కానీ ఇట్లా అంటే చాలు, మనకు ఇక్కడ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో మనం యాక్చువల్గా ఈ బాక్స్కే పెడదాం బయట, బెటర్ నాకు తెలిసి. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చిండు, దీని ద్వారా మనం ఛార్జర్ పెట్టాలి. ఈ యాక్షన్ ప్రో తోటి మనకు ఇట్లాంటివి ఉంది కదా క్లిప్పులు, ఒకటి దీనికి పెట్టాను, ఒకటి ఇది ఉంది కదా ఆల్రెడీ. సో మనకి ఇది 2 వచ్చింది, ఇట్లాంటి స్క్రూస్ కూడా 2 వచ్చినాయి. మనకు బ్యాటరీలు 3 వచ్చినాయి అన్నట్టు చూడండి. ఆల్రెడీ 2 బ్యాటరీలు ఉన్నాయి ఇలా. ఇది కొద్దిగా తక్కువ ఉంది, ఛార్జింగ్ పెట్టాలి కంపల్సరీ. నా దగ్గర సామ్సంగ్ ఛార్జర్ ఉంది కదా, సో ఈ ఛార్జర్ పెట్టి యూజ్ చేస్తా. కంపల్సరీ 25 watt ఛార్జర్ మాత్రమే యూజ్ చేయాలి, C టైపు. ఇక్కడ మనకు మెన్షన్ చేసిళ్ళు చూడండి. నాకు తెలిసి ఇది డైరెక్ట్ సెక్యూర్డ్ లాక్ డేటా ఇంగ్లీష్ సెటప్ చేస్తాను దీన్ని. ఇది యాక్టివేట్ చేసుకోవాలంటే ఇక్కడ యాప్ డౌన్లోడ్ చేసి దీన్ని స్కాన్ చేయమని అడుగుతాను. సో మనం యాప్ డౌన్లోడ్ చేసి కనెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాం. ఈ యాక్షన్ కెమెరా సెటప్ చాలా సింపుల్. మీరు DJI మీమో యాప్ డౌన్లోడ్ చేశాక మీ దగ్గర DJI మైక్ ఉందా, లేకపోతే యాక్షన్ కెమెరా ఉందా, డ్రోన్ ఉందా అని అడుగుతుంది. 3 ఆప్షన్ చూపిస్తుంది. మన దగ్గర యాక్షన్ కెమెరా ఉంది కాబట్టి ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే దాని మీద QR కోడ్ అంటే స్కాన్ చేయమని చూపిస్తుంది. సో మనం ఈ యాక్షన్ కెమెరాలో ఉన్న QRను మనం స్కాన్ చేస్తే ఏమంటే కనెక్ట్ అయిపోతుంది మీ డివైస్. ఈ ఫోన్లో వైఫై కనెక్టివిటీ ఆన్ చేసుకోండి, అదేవిధంగా DJI యాక్షన్ కెమెరా కూడా ఆన్ చేసుకోండి, ఏమంటే కనెక్ట్ అయిపోతుంది. ఇది 10-bit వీడియోకి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నా వీడియో షూట్ చేసేది 8-bit మాత్రం సపోర్ట్ చేస్తుంది ఫోను. సో 10-bit అంటే హై క్వాలిటీతో వస్తుంది. ఆల్మోస్ట్ ఐఫోన్ వచ్చేసి 12-bit వీడియో కలర్తో వస్తుంది అనుకుంటా, అది డాల్బీ విజన్ వస్తుంది. ప్రొఫెషనల్ లెవెల్లో వీడియో ఎడిటింగ్ చేయాలంటే మాత్రం ఇది కూడా మంచి ఆప్షన్ అవ్వచ్చు మీకు. బట్ ఏదేమైనప్పటికీ ఐఫోన్ అనేది వీడియో క్వాలిటీ కొంచెం ఎక్కువ ఉన్నది. నా దగ్గర 2 మెమరీ కార్డులు ఉన్నాయి, 2 SanDisk Ultra అని ఉంటాయి. ఆ స్పీడ్ ఉన్న మెమరీ కార్డులు మ్యాచ్ అవ్వట్లేదు దీనికి. మీరు కంపల్సరీ ఇట్లాంటి మెమరీ కార్డు తీసుకోండి. చూస్తున్నారు కదా, SanDisk Extreme Pro అని ఉంది. ఇది 200 Mbps రీడ్ స్పీడ్ ఉంటుంది, 90 Mbps రైటింగ్ స్పీడ్ ఉంటుంది. ఇది స్క్రీన్ మీద ఇస్తా. కంపల్సరీ
గోప్రో కానీ లేకపోతే యాక్షన్ ప్రో కానీ ఈ బుక్ చేసుకునే ముందు ఇలాంటి మెమరీ కార్డులు మాత్రమే బుక్ చేసుకోండి. ఇవైతే నేను మా అన్న వాళ్ళ షాప్ దగ్గర తీసుకున్నా. ఆన్లైన్ ప్రైస్కి వచ్చేసింది ఆల్మోస్ట్ నాకు. ఈ డీజే యాక్షన్ 4కి 2 బటన్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ పైన ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ ఒక సెకండ్ ప్రెస్ చేస్తే అలా ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఇది ఏమో ఈ పైన బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేస్తే డైరెక్ట్ వీడియో షూట్ అవుతుంది అన్నట్టు. అది మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే డైరెక్ట్ వీడియో ఆఫ్ అయిపోతుంది. అట్లా ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఓకే, స్టార్ట్ చేస్తున్నా చూడండి. ఇట్లా లో లైట్ల పర్ఫార్మెన్స్ దీన్ని అంత బాగుండదు. ఇది సెట్టింగ్స్ బటను. ఇక్కడ మనం ప్రో సెలెక్ట్ చేసుకోవాలా లేకపోతే నార్మల్గా సెలెక్ట్ చేసుకోవాలని ఉంటుంది అన్నట్టు. ఇక్కడేమో బ్యాటరీ 77% ఉందిగా. ఇది మన మెమరీ కార్డు ఎంత స్టోరేజ్ ఉంది, ఎంతసేపు అట్లా ఫిల్ అవుతుంది అని ఉన్నది. ఇక్కడ మన 4K 30 FPS తోటి రికార్డ్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మన ఏం వీడియోలో షూట్ చేసినామని చూపిస్తుంది. మళ్ళీ బ్యాక్ రావాలంటే ఇట్లా యారో సింబల్ ప్రెస్ చేస్తే ఇదేమో వీడియో మామూలు ఇక్కడ ఉంది కదా. అంటే మనం సెట్టింగ్స్ అన్నీ సేవ్ చేసినాయని ఇందులో సేవ్ అయి ఉంటాయి అన్నట్టు. ఇట్లా ఏమేమి సెట్టింగ్స్ సేవ్ అంటే మీకు యూజ్ చేస్తే ఇది ఫోటో తీయడానికి, ఇది వీడియో షూట్ చేయడానికి, స్లో మోషన్కి, ఓకేనా. ఇదేమో టైం ల్యాప్స్ పెట్టుకోవడానికి ఇట్లా. సో ఇదేమో జూమ్ చేసుకోవడానికి. దీన్ని ఇట్లా లాంగ్ ప్రెస్ చేస్తే ఇట్లా వస్తుంది అన్నట్టు. జూమ్ చేసుకోవడం, జూమ్ తగ్గించుకోవడం ఇట్లా. ఈ సెట్టింగ్స్లో ఇవన్నీ మీరు సెట్టింగ్స్ ఇవి ఏంటంటే మీరు ChatGPTని అడిగినా సరే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, టైం రాత్రి 12:20 అవుతుంది కదా. ఇప్పుడు నైట్ టైంలో మనం బయట ఒకసారి దీని వీడియో క్వాలిటీ ఎట్లా వస్తుందో మీకు చూపిస్తా. ఇప్పుడు నేను ఈ వీడియో షూట్ చేసేది సామ్సంగ్ ఫోన్లో, అంటే నా ప్రీవియస్ డివైస్లో. సో ఇప్పుడు మనం DJIలో ఇప్పుడు దీని ఫోటో క్లారిటీ అయితే చూద్దాం. ఇప్పుడు నేను రికార్డ్ చేసేది యాక్షన్ 4లో. ఇందాక నాది ఫ్రంట్ కెమెరాలో చూసిల్లు కదా, ఇదేమో యాక్షన్ 4లో. నా ఈ వైడ్ ఎంత వస్తుందో చూడండి. గోడ ఇంకా దూరం పెడితే కూడా వస్తుంది. బట్ ఓకే, ఇది ఏంటంటే అల్ట్రా వైడ్ కాదు, ఓన్లీ వైడ్ యాంగిల్లో పెట్టినా. ఇప్పుడు మనం విండోలోకి వెళ్ళి బయటికి చూద్దాం. ఇందాక వర్షం పడి తక్కువైంది. సో ఇట్లా ఉందన్నట్టు బయట. ఓకేనా, ఇప్పుడు నేను డైరెక్ట్ వితౌట్ ఎనీ మైక్ యూజ్ చేస్తున్నా చూడండి. మీరు చాలాసార్లు చూస్తున్నారు ఈ ప్లేస్ను. ఇప్పుడు నేను నైట్ మోడ్ ఆన్ చేస్తున్నా చూడండి. ఆటోమేటిక్గానట ఇది వీడియో షూట్ అవుతుంది. దీన్ని ఎనేబుల్ చేస్తున్నా చూడండి. నైట్ మోడ్ ఆన్ చేస్తున్నా చూడండి. ఓకేనా, అరే అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. చాలా బ్రైట్గా కనబడుతుంది చూడండి. సూపర్ ఉంది. సో ఇది అన్నట్టు డైరెక్ట్ బయట వ్యూ. వాయిస్ ఎట్లా వస్తుందో నేను కూడా ఒకసారి ప్రత్యక్షంగా నేను కూడా వీడియో చూడాలి ఎట్లా వస్తుందో అనేది. ఇప్పుడు ఇదే సేమ్ లొకేషన్ ఇప్పుడు సామ్సంగ్ ఫోన్లో, అంటే నా ప్రీవియస్ సామ్సంగ్ S20 Plusలో ఒకసారి మీకు వీడియో చేసి చూపిస్తా. ఇది 1Xలా వీడియో చూడండి. ఇది సామ్సంగ్ ఫోన్ నాది. ఇట్లా ఉందన్నట్టు. ఇది 0.5, ఇది 0.5 వీడియో చూస్తున్నారా. చాలా వైడ్గా వస్తుంది ఇట్లా. బయట చిన్న వర్షం పడుతుంది, అందుకోసం నేను బయటికి వెళ్ళట్లేదు. కెమెరాకి ఏం కాదు, బట్ అంటే DJI యాక్షన్ ప్రోకి ఏం కాదు, బట్ మళ్ళీ మనం తడుస్తాం. ఇప్పటిదాకా మీరు నైట్ టైం వ్యూ చూసారు కదా. ఇక రేపు పొద్దున మార్నింగ్ మళ్ళీ మీకు డే టైం వ్యూ చూపిస్తా ఇక్కడనే. ఓకే, రేపు పొద్దున కలుసుకుందాం మనం. గుడ్ మార్నింగ్ అందరికీ. టైం ఆల్మోస్ట్ 10 వస్తుంది. విపరీతంగా మబ్బులు ఉన్నాయి, వర్షం పడే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి అయినా సరే డే టైంలో వ్యూస్ ఎట్లా వస్తాయో మీకు అయితే చూపిస్తుంది దీని ద్వారా. ఈ సెట్టింగ్స్ అసలే అర్థమవుతలేదు నాకు. అన్నీ ChatGPTలో కావచ్చు, జెమినైలో లేకపోతే పర్ప్లెక్సిటీ యాప్లో చూసే మరి వీడియోస్ షూట్ చేస్తున్నా. అంటే నార్మల్ మోడ్ అని ఉంటుంది, ఇందులో డీలాగ్ మోడ్ అని ఉంటుంది.
సో డీలాగ్ మోడ్ అంటే మళ్ళీ అంటే వైట్గా వస్తుంది, దాని తర్వాత మళ్ళీ ఎడిట్ చేయాలి మనకు. సామ్సంగ్ S25 Ultra అయితే లాగ్ మోడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, సేమ్ అట్లాంటి ఫీచర్ అన్నట్టు. S25 Ultra జస్ట్ ఒక క్లిక్ ఇస్తే చాలు, అది ఎంబటే నార్మల్ వీడియోలో కన్వర్ట్ అవుతుంది, లాగ్ వీడియో. ఈ ఓల్డ్ సామ్సంగ్ ఫోన్లో కైన్ మాస్టర్లో ఎడిట్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్ని నార్మల్ వీడియో షూటింగే చేయాలి నేను. అదేవిధంగా అన్నీ మన గూగుల్లో కానీ లేకపోతే ఎవరు చూసినా సరే అందరు ప్రొఫెషనల్స్ ఏం చేస్తున్నారంటే డీలాగ్ మోడ్లో షూట్ చేస్తున్నారు. అది ఏమో అర్థమైతలేదు, షూట్ చేస్తే బ్లర్ వస్తుంది మనకు బయట, అది సంగతి. ఇది కంప్లీట్ అల్ట్రా వైడ్ యాంగిల్, డైరెక్ట్ వితౌట్ మైక్ యూజ్ చేస్తున్నా. చూడండి ఇది ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు నేను ఇది DJ Action 4 తో రికార్డ్ చేస్తున్నా. మైక్ ఏం లేదు నా దగ్గర, చూడండి డైరెక్ట్ వాయిస్ రికార్డ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ లొకేషన్ కనబడుతుంది కదా ఎట్లా ఉందో, అంటే సెట్టింగ్స్ ఏం సెట్ చేయలేదు, డైరెక్ట్ వీడియో షూట్ చేస్తున్నా. చూడండి ఇట్లా ఉంది క్లారిటీ అయితే. ఇది స్టాండర్డ్ అన్నట్టు, అల్ట్రా వైడ్ యాంగిల్ స్టాండర్డ్ అని ఉంటుంది. ఇందులో స్టాండర్డ్ ఇట్లా ఉందన్నట్టు స్టాండర్డ్. ఓకే, ఇప్పుడు ఈ Action 4 నుంచి వెళ్ళి ఈ ఫోన్కి డేటా ఎట్లా కాపీ చేయాలో మీకు చూపిస్తా. చూడండి, ఈ ఫస్ట్ ఇది ఆన్లో ఉండాలి, తర్వాత ఇది యాప్ ఓపెన్ చేయాలి. మనకు DJI Mimo యాప్ ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు కనెక్టింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు చూపిస్తాయి. అది లోడ్ అవుతుంది కదా. ఇందాక మనం వీడియో తీసిన అన్నీ ఇందులో ఉన్నాయి అన్నట్టు. ఇగో ఇక్కడ ఆప్షన్స్ కనబడతాయి కదా, దీన్ని సెలెక్ట్ చేస్తే డౌన్లోడ్ అవుతాయి అన్నట్టు ఇందులోకి. సో 2 డౌన్లోడ్ అయ్యాయి, ఇది అయిపోయింది, ఇది అవుతుంది. నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, ఇట్లా ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. చూడండి మొత్తం డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇందులో కూడా మీకు కనబడుతుంది కదా, ఫైల్ డౌన్లోడ్ ఇంటూ మొబైల్ డివైస్ అని వచ్చింది ఇందాక ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనకు డైరెక్ట్ ఆల్బమ్లోకి పోయి చూసుకుందాం. సో ఇట్లా చేసిన టోటల్ ఫార్మాట్ చేస్తాను, అంటే డిలీట్ చేస్తున్నా ఇది. ఓకే, డిలీట్. ఆర్ యు ష్యూర్ యూ వాంట్ టు డిలీట్ ద సెలెక్టెడ్ ఫైల్స్? ఓకే, డిలీట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు ఫోన్లోకి వచ్చేసినాయి కదా అన్నీ. ఇక్కడ వీడియో తీస్తుంటే కూడా ఆటోమేటిక్గా లైవ్ వీడియో కూడా వస్తుంది ఇంట్లోకి. ఓకేనా, ఇక్కడ ఎడిటర్ అనే ఆప్షన్ ఉంది, మనం కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, బట్ అవసరం లేదు. ఓకే, మన గ్యాలరీకి వచ్చేసిన ఈ వీడియోలని చూడండి. ఇక్కడ ఆటోమేటిక్గా డిటెక్ట్ అయింది చూడండి, ట్రాన్స్ఫర్ ఫైల్ ఇంటూ OTG అని. సో స్వైప్ టు అన్లాక్, చూడండి కనెక్టెడ్. మళ్ళీ మనం యాప్ ఓపెన్ చేసిన సెలెక్ట్ ఫైల్ Galaxy S24 మనం కాదు, SD కార్డు, USB Linux డివైస్. ఒక్కసారి మనం ఫైల్స్లోకి పోదాం. USB స్టోరేజ్, DCIM. ఓకే, ఈ వీడియో సెలెక్ట్ చేసిన, నేను మూవ్ అని కొడుతున్నా. చాలా సింపుల్. నేను ఒక ఫోల్డర్ అంటే ఈ DCIM నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటానండి, DJI అని పెడతా. క్రియేట్ ఏ ఫోల్డర్ DJI. ఓకే, ఇక్కడ కాపీ చేసి మూవ్ చేసుకుంటున్నా చూడండి. సో కేబుల్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఫాస్ట్గానే అవుతుంది కాపీ. సో ఇట్లా మనం వైర్లెస్లో ఉన్న వైర్ ద్వారా కాపీ చేసుకోవచ్చు. అయిపోయింది, కావచ్చేసింది ఫాసక్. లాస్ట్కి ఇది నా రివ్యూ అన్నట్టు. నెంబర్ 1 వచ్చేసి అంటే అడ్వాంటేజ్, నెంబర్ 1 వచ్చేసి దీనికి మైక్ అవసరం లేదు, డైరెక్ట్గా షూట్ చేయొచ్చు. వాయిస్ క్లారిటీ కూడా నా ఫోన్ కంటే దీంట్లోనే బాగుంది యాక్షన్ ప్రోలో. ఎవరైనా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కనుక యూట్యూబర్స్ ద బెస్ట్ యాక్షన్ ప్రో కెమెరా అన్నట్టు. మీకు వీలైతే GoPro కూడా తీసుకోండి, అది కూడా దీనికంటే ఇంకా వీడియో క్వాలిటీ అనేది చాలా బాగా వస్తుంది. సెట్టింగ్స్ అనేటివి నేను దాదాపు అన్ని AI చూసే నేను నేర్చుకున్నా. కొన్ని ఏమో అంటే వీడియో షూట్ చేస్తా అంటే మనకు అర్థమైపోతూ ఉంటుంది ఎట్లా సెట్ చేయాలనేది. నాకు కూడా కొంచెం ఫస్ట్ టైమే కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది.
ఫోన్ అయితే డైరెక్ట్ రెడీ టు షూట్ అన్నట్టు, ఏ ఫోన్ అయినా సరే. బట్ ఫోన్ కన్నా దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది వాటర్ ప్రూఫ్ కెమెరా అన్నట్టు. సింపుల్గా మీరు దాని పైన కేస్ వచ్చింది కదా, ఆ కేసులో పెట్టేసుకొని మంచి సెల్ఫీ స్టిక్ అటాచ్ చేసుకొని మంచిగా వీడియో షూట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నేను దీనికోసం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలని, ఎందుకైనా మంచిదని నేను వాటర్ ప్రూఫ్ కేసు కూడా బుక్ చేసుకున్నా. ఒక 800-900 పడింది అమెజాన్లో. సో అది కూడా రేపు వస్తుంది. ఈ అందరి యూట్యూబర్స్కు యూజ్ అవుతుంది, అంటే వ్లాగింగ్ చేసేటోళ్ళకు, బయట అంటే అవుట్డోర్ షూటింగ్ చేసేటోళ్ళకు, అంటే బయటికి వెళ్ళి షూట్ చేస్తూ ఉంటారు కదా, వ్లాగ్స్ షూట్ చేసేటోళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇది ఇంకా ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే మోటో వ్లాగర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే పక్కా నెంబర్ 1 అంటారు. సైకిల్ రైడ్ చేసేటోళ్ళు కావచ్చు, బైక్ రైడ్ చేసేటోళ్ళు కావచ్చు, పక్కా వీళ్ళకైతే సూపర్ యూజ్ అవుతుంది. ఓకేనా. ఇంకా లాస్ట్లో చెప్పాలంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఏ ఫోన్ కొనాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది కదా. సో అట్లనే నేను కూడా శాంసంగ్ S20 Plus సెకండ్ హ్యాండ్లో కొన్నా. ఇప్పటివరకు ఈ వీడియోలు షూట్ చేసిన అన్ని ఛానల్ ఉన్నాయని దీంతోనే షూట్ చేసిన అన్నట్టు. నా ఛాయిస్లో అయితే ఫస్ట్ బడ్జెట్లో OnePlus 13 అనే ఫోన్ ఉంది కదా, 60-70 వేలు పడుతూ ఉంది అది. సో అది కొత్తది, ఇప్పుడు ఆఫర్లోనే అయితే నాకు తెలిసి 60 వేలకి వస్తుంది అనుకుంటా. అదైతే ద బెస్ట్ అన్నట్టు, ఎందుకంటే శాంసంగ్ S25 అల్ట్రాలో ఉన్న ప్రాసెసర్ అవన్నీ ఇందులోనే ఉంటాయి. జూమ్ చేసినా కూడా వీడియో క్లారిటీ అనేది ఎక్కడ మిస్ కాదు. సో అది నాకు తెలిసి మంచి చాయిస్ అవుతుంది. Xiaomi 14 అల్ట్రానో ఏదో చూపిస్తూ ఉంది వీడియోలలో, నాకు తెలిసి అది కూడా చాలా మంచి చాయిస్ అవుతుంది, అంటే బడ్జెట్లో. ఇంకా మీరు కొంచెం ఏ ఫీచర్స్ తోటి ఇంకా మంచి ఫోన్ కావాలంటే S25 అల్ట్రా అనేది సూపర్ ఉంటుంది. ఓకేనా. S24 కంటే S25 అల్ట్రానే బాగుంది. ఇంకా 16 Pro Max కొనండి ఐఫోన్. వీడియోస్కి మాత్రం నెంబర్ 1. నాకు శాంసంగ్ ఫోన్ ఇష్టమైనప్పటికీ వీడియోస్కి అయితే పక్కా ఐఫోన్ కొట్టేదైతే లేదు ఇప్పటి వరకు. అంత ద బెస్ట్ ఫోన్ అన్నట్టు ఐఫోను. ఇప్పుడు iPhone 17 రిలీజ్ అయింది కదా, 17 కంటే నాకు తెలిసి 16 బెటర్ అనుకుంటానా. పెద్దగా ఏం లేవు, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం ఉంటుంది ఐఫోను, మామూలుగా లేదు. ప్రో మ్యాక్స్ సిరీస్లో బ్యాటరీ బ్యాకప్ కూడా వస్తుంది, కానీ దాంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం ఈ డాటా కాపీ చేయడం, ప్లస్ మనం అనుకున్న ఫీచర్లు ఏ యాప్ కావాలంటే ఆ యాప్ కానీ అట్లా ఇన్స్టాల్ చేయడానికి అయితే ఉండదు. ఆండ్రాయిడ్ ఫోన్కున్న అడ్వాంటేజ్లు అయితే దాంట్లో ఉండవు. ఇప్పుడు దీనిలో అయితే నేను కెమెరాను మళ్ళీ ఇప్పుడు వీడియో షూట్ చేస్తా అంటే నేను ఆన్ ద స్పాట్లో బ్యాక్ ఫ్లిప్ చేయొచ్చు, అంటే మళ్ళీ ఎంబటే బ్యాక్ సైడ్ తిప్పొచ్చు కెమెరాను. జస్ట్ ఇలా ట్యాప్ ఇస్తే చాలు కెమెరా మొత్తం బ్యాక్ ఫ్లిప్ అవుతుంది. బ్యాక్ వీడియో రికార్డింగ్ కూడా చేయొచ్చు, డ్యూయల్ వీడియో రికార్డింగ్ కూడా చేయొచ్చు. ఇట్లాంటి ఫీచర్లు శాంసంగ్లో నెంబర్ 1 ఉంటాయి. సో ఐఫోన్లో మాత్రం ఇట్లాంటి ఫీచర్లు ఉన్నాయి, అదొకటే నాకు మైనస్ అనిపిస్తుంది. బట్ ఎక్సెప్షనల్గా అంటే సింపుల్గా వీడియో షూట్ చేయాలంటే మాత్రం ఐఫోన్ కొట్టేది అయితే లేదు వీడియో క్వాలిటీలో. అది ఇక ఈ DJI Action Pro గురించి చెప్పాలంటే ఈ కంపెనీ అనేది నెంబర్ 1 కంపెనీ. ఓకేనా. నేను చాలామంది ట్రావెలర్స్ను ఫాలో అవుతా, చాలామంది వ్లాగర్స్ బయట వీడియో షూట్ చేసేది అన్నీ చూస్తూ ఉంటా. అందరు దాదాపు DJI మైక్లు, DJI డ్రోన్లే యూజ్ చేస్తారు. సో ఇది కూడా యాక్షన్ కెమెరా కూడా ద నెంబర్ 1 బ్రాండ్, మీరు కళ్ళ మూసి తీసుకోవచ్చు. ఇంకా కొంచెం వీడియో క్వాలిటీ బాగుంటే GoPro అనేది బాగుంది, అంటే మంచి చాయిస్ అవుతుంది. బట్ ఇది కూడా చాలా ద బెస్ట్ చాయిస్ అవుతుంది. మీకు వీడియో క్వాలిటీ కూడా కొంచెం GoPro కంటే కొద్దిగా తక్కువ ఉంటుంది, కానీ నెంబర్ 1 ఉంటుంది. ఇంకోటి Insta360 అని ఉంది, దానికి కొద్దిగా రేట్ ఎక్కువైనప్పటికీ వీడియో క్వాలిటీ మాత్రం అదుర్సున్నది దాన్ని. ఓకేనా. నేను రేటింగ్ ఇవ్వాలనుకుంటే 5కి 4 ఇస్తుంది దీని రేటింగ్. ఓకేనా. 5కి 5 రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం Insta360 అనేది పక్కా, దానికైతే 100కు 100% మార్కులు వేయచ్చు, అంత బాగా వస్తుంది వీడియో క్లారిటీ. సో ఇది ఈ వీడియో. మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా. బాయ్.